హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈరోజు ఎపిసోడ్ గురించి చెప్పుకోవడానికంటే ముందు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో ఏదైతే ఉండిందో అది ఒక కామన్ మ్యాన్ విన్నర్గా చేసింది. సో అదే ప్యాటర్న్లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 కూడా స్టార్ట్ చేశారు. ఈ 2 అనేది కామన్ మ్యాన్కి ఉపయోగపడుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సీజన్కి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిలో అందరూ, అంటే ఒక్కళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళు మేము బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి అనే ఇదితోనే వచ్చినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే సో లాస్ట్ సీజన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సీజన్ కాబట్టి కొంచెం కొంచెం భయంగా కొంచెం ఇదిగా ఉంటారు. ఈ సీజన్లో ఏంటంటే బ్యాక్ ఎండ్ స్టేజ్లో, అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత అవ్వచ్చు, లేకపోతే టెలికాస్ట్ అవ్వని అంటే బ్రేక్లు ఉంటాయి కదా, బ్రేక్లలో అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడుకున్న మాటలను తీసుకొచ్చి ఫ్రంట్ స్టేజ్లో మాట్లాడుకుంటున్నారు. అవి మాట్లాడుకోవడం కాదు, అది పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతున్నాయి అనమాట. సో నేను ఎందుకు ఇవి చెప్పాల్సి వచ్చిందంటే, ఈ రోజు జరిగిన అమన్ వర్సెస్ అపూర్వ గొడవ ఏదైతే ఉందో ఈ గొడవకు కారణం ఏంటంటే, ఆ పహిల్వాన్ టాస్క్లో అమన్ వర్సెస్ రోహిత్ మధ్య జరిగిన ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ గురించి ఒకటి, ప్లస్ అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా నిన్న ఎపిసోడ్లో హేమంత్ వర్సెస్ ఝాన్సీ మధ్య జరిగిన కన్వర్జేషన్, ఇవన్నీ బ్యాక్ స్టేజ్లో జరిగిన కన్వర్జేషన్స్ ఫ్రంట్ స్టేజ్లో తీసుకొస్తున్నారు. వీళ్ళు తీసుకురావడమే కాదు, బిగ్ బాస్ టీం వాళ్ళు దీన్ని టెలికాస్ట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళు బ్యాక్ స్టేజ్లో మాట్లాడుకున్న, ఫ్రంట్ స్టేజ్లో మాట్లాడుకున్న, దీనివల్ల బిగ్ బాస్ టీం కొంత బజ్ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు కొంత ఆడియన్స్ గ్రాప్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. అరే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారా బ్యాక్ స్టేజ్లో, సో ఇలా జరుగుతుందా, సో కంటెస్టెంట్స్ ఇలా ఉన్నారని ఒక క్యూరియాసిటీ అనేది ప్రేక్షకులలో క్రియేట్ అవుతుంది. దానివల్ల వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో మోస్ట్లీ అది కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, రోహిత్ను వాంటెడ్గా వీళ్ళు తొక్కుతున్నారా, లేకపోతే రోహిత్ మీద సింపతి క్రియేట్ చేసి ప్రేక్షకుల అటెన్షన్ గ్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారా అనేది ఏం అని మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి. నేనైతే ప్రేక్షకుల అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేస్తున్నారని అనుకోండి. ఎందుకంటే రోహిత్ ఇవాళ చాలా బాగా ఆడాడు. యాజ్ ఎ కెప్టెన్గా, యాజ్ ఎ టీమ్ మెంబర్గా, స్ట్రాటజిస్ట్గా చాలా అంటే చాలా బాగా ఆడాడు. అయినా కానీ ఎల్లో కార్డు ఇచ్చారు. సో ఎల్లో కార్డు అర్హుడా అంటే, ఒక సిచ్యువేషన్లో రాంగ్ చేశాడు. అండ్ ప్రతి ఒక్కళ్ళు రాంగ్ చేస్తారు, కానీ దానికి ఎల్లో కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గేమ్ పాజ్ అయింది. అంతకుముందు ఎవరు లాక్ తీయలేదు కాబట్టి పెద్ద ఇంపాక్ట్ అవ్వలేదు. కానీ మెయిన్ ఇంపాక్ట్ అప్పటికి నేను ఇచ్చింటే బాగుండేది అనేది నా ఫీలింగ్. ఆ లెక్క ప్రకారం వస్తే ఇవాళ అమ్మనికి ఇవ్వాలి ఎల్లో కార్డు. ఎందుకంటే అమ్మ నా లైన్ క్రాస్ చేసి లోపల సైడ్ నుంచి అది మ్యూజికల్ చైర్స్ ఉంటుంది, లోపల నుంచి లైన్ లోపల నుంచి వెళ్ళి మ్యూజికల్ చైర్ మీద కూర్చుంటాడు. సో తను కూడా రూల్స్ అతిక్రమించాడు కదా. సో అమ్మనికి ఎందుకు వర్కౌట్ ఇవ్వలేదు అండ్ రోహిత్కి ఎందుకు ఇచ్చారనేది ఒక పాయింట్ అనమాట. సో ఈ రోజు ఎపిసోడ్ మొత్తం చూసుకున్నట్లయితే, అండ్ రాజకుమారి గారు తన దగ్గర ఉన్న ఫైర్ కార్డ్ ఏదైతే ఉందో, రివర్స్ ద డిసిషన్, ఆ ఫైర్ కార్డ్ని యూజ్ చేసేసి తను ఓట్ అపీల్ చేసుకుని, తను చేసుకున్న ఓట్ అపీల్ అనేది ఏమంటారు, వ్యాలిడా లేకపోతే తను అర్హురాలా అనర్హురాలే అని మీరు అనుకుంటుంటే కామెంట్ చేయండి. సో మనం ఎపిసోడ్ గురించి చెప్పుకోవడానికంటే ముందు ఇంతవరకు వచ్చారంటే నా వీడియో చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో యాజ్ యూజువల్ ఇంట్రొడక్షన్ అనమాట. శ్రీముఖి గారు ఎంట్రీ అవుతారు బాబీ గర్ల్ సాంగ్ తోటి. అండ్ శ్రీముఖి గారు నెక్స్ట్ జరగబోయే ప్రాసెస్ గురించి క్లారిటీగా చెప్పారనమాట. అదేంటంటే, సో ఇక్కడ నుంచి సర్ప్రైజ్లు, ట్విస్ట్లు, షాకింగ్లు ఇలాంటి ఎలిమెంట్స్ తోటి ఇంకా రసవత్తరంగా మారబోతుంది. మీ దగ్గర 6 దగ్గర ఫైర్ కార్డ్స్ ఉన్నాయి అండ్ ఎల్లో కార్డ్ ఒకటి ఉంది. సో ఈ ఫైర్ కార్డ్స్, ఎల్లో కార్డ్స్ అనేది ఎలా ఉపయోగపడతాయి, మీకు ఫర్దర్గా మీకు ఉపయోగపడతాయా లేకపోతే అవే మీకు శాపం అవుతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేశారు. జ్యూరీ మెంబర్స్ కూడా వచ్చారు, అభిజిత్, నవదీప్ అండ్ బిందు మాధవి, వీళ్ళు కూడా వచ్చారనమాట. సో వీళ్ళు వచ్చిన తర్వాత షో అయితే, అంటే ఇవాళ ఎపిసోడ్లో ఏం చేస్తారు, ఏ టాస్క్స్ పెడతారు అనే ఇన్ఫర్మేషన్ గురించి శ్రీముఖి గారు అయితే చెప్పారు. సో ఈరోజు మొత్తం ఫిజికల్ టాస్క్ అని చెప్పారు. ఈ ఫిజికల్ టాస్క్లో 2 గ్రూపులు ఉంటాయి. ఈ 2 గ్రూపులలో బ్లూ, రెడ్ 2 గ్రూపులు ఉంటాయి. రెడ్ గ్రూప్ వచ్చేసరికి స్ట్రాంగ్ గ్రూప్ అండ్ బ్లూ గ్రూప్ వచ్చేసరికి వీక్ గ్రూప్ అనమాట. సో ఈ స్ట్రాంగ్, వీక్ గ్రూప్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా మ్యూజికల్ చైర్స్ ఆ గేమ్ పెట్టారు. ఎవరైతే చైర్ మీద ఫస్ట్ కూర్చుంటారో వాళ్ళు బై డిఫాల్ట్ స్ట్రాంగ్ గ్రూప్కి వెళ్తారు. వాళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు వీక్ టీమ్కి వెళ్తారు. ఇలాగ లాస్ట్కి 2 ఉంటే ఆ 2 ఏంటంటే బై డిఫాల్ట్ బ్లూకి వెళ్ళిపోతారు.
బాయ్స్లో. గర్ల్స్లో వచ్చేసరికి లాస్ట్ ఇద్దరు ఉన్నా కానీ గేమ్ పెట్టారు. సో ఒకళ్ళు బ్లూకి వెళ్తారు, ఒకళ్ళు రెడ్కి వెళ్తారు అనమాట. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, రెడ్, ఎల్లో, గ్రీన్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ అయితే చేస్తారు. ఆల్రెడీ ఎల్లో కార్డ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. రెడ్ కార్డ్ డెఫినెట్లీగా నేను అనుకోవడం షో నుంచి బయటికి పంపించేది అనమాట. రెడ్ కార్డు కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. గ్రీన్ కార్డ్ ఏంటంటే డైరెక్ట్ బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్ళేలాగా గ్రీన్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఇది ప్రాసెస్. సో టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ మ్యూజికల్ చైర్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు ఒక చిన్న ఏమంటారు వార్మప్ లాగా. సో ఆర్మ్ స్ట్రెచ్చింగ్ ఉంటుంది కదా సార్, అదే మనం ఏమంటారు చేతితోటి మనం గేమ్ ఆడుకుంటాం కదా, రెండు చేతులు పెట్టేసి ఆపోజిట్ అండ్ ఇది. సో ఈ ఆర్మ్ స్ట్రెచ్ గేమ్ ఆడతారు. ఇందులో మిథిలేష్ వర్సెస్ రోహిత్ పాల్గొన్నారు. సో మిథిలేష్ వర్సెస్ రోహిత్లో రోహిత్ గెలిచాడు. రోహిత్లో చాలా ఫిజికల్ స్ట్రెంత్ ఉంది అనిపించింది, ఎందుకంటే మనోడు మెంటల్గానే కాదు ఫిజికల్గా కూడా చాలా బాగున్నాడు అనిపించింది దీని తర్వాత. ఎందుకంటే మిథిలేష్ చూడటానికి జిమ్ బాడీ, కొంచెం మనోడు స్లీవ్లెస్ వేసుకొని ఉన్నాడు, లుకింగ్ వైజ్ ఈజ్ పర్ఫెక్ట్. బట్ గేమ్ వైజ్ వచ్చేసరికి ఎక్కడో డ్రాప్ అవుతున్నట్టు అనిపించింది అనమాట. మిథిలేష్ ఎక్కడో బిస్కెట్ అవుతాడా అంటే మెయిన్ హౌస్లోకి వెళ్ళే ఛాన్సెస్ 80% ఉంటాయి, ఎందుకంటే మనోడు ఫిజికల్గా లుక్ వైజ్గా బాగున్నాడు కాబట్టి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ రిమైనింగ్ 20% అనేది తన గేమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రోహిత్ అయితే ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడని డే బై డే నిరూపించుకుంటూనే ఉన్నాడు. సో బిందు మాధవ్ గారు కూడా అదే అన్నారు అనమాట, రోహిత్ నీలో చాలా పొటెన్షియల్ ఉంది రోహిత్ అనేసి. సో సూపర్ అనిపించింది. మనోడిలోని ఒక్కొక్క కోణం రోజు రోజుకు బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల నేను అనుకోవడం ఏంటంటే రోహిత్ ఈజ్ ఆన్ ఫస్ట్ కంటెస్టెంట్ టు సెలెక్ట్ ద బిగ్ బాస్ సీజన్ 10 అనిపించింది. సో వెల్ ప్రిపేర్డ్గా ఉన్నట్టు అనిపించింది నాకు రోహిత్. సో ఆర్మ్ స్ట్రెచింగ్లో రోహిత్ అయితే గెలిచాడు. తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళారు. లేడీస్లో వచ్చేసరికి అపూర్వ వర్సెస్ సృష్టి వచ్చారు. అపూర్వ గురించి మనం మాట్లాడుకుంటే అండి, ప్రతి దాంట్లో ఆవిడ రావాలని కోరుకుంటున్నారు, బట్ ఆవిడ గెలవట్లేదు. ఎఫర్ట్స్ ఇస్తున్నారు ప్రతిసారి. ఏమంటే ఎఫర్ట్స్ ఇస్తే చాలు మనల్ని గుర్తిస్తారు, మన కంటెంట్ వస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ బట్ ఎఫర్ట్స్ ఇస్తేనే సరిపోదు, ప్రాపర్గా అట్లీస్ట్ ఒక గేమ్ అన్నా గెలవాలి. గేమ్ గెలవకపోతే నువ్వు లూజర్గానే ఉండిపోతావు అనేది నా ఫీలింగ్. సో ఇక్కడ సృష్టి వర్సెస్ అపూర్వ, సో వీళ్ళిద్దరి మధ్య జరిగింది. సృష్టి వన్ హ్యాండెడ్లీ గెలిచేసింది అనమాట. సో ఇది బాయ్స్ వర్సెస్ గర్ల్స్లో జరిగింది అనమాట. సో ఈసారి స్టేజ్ మీదకి అందరినీ పిలిచారు. స్టేజ్ మీదకి పిలవడమే కాదు, వీళ్ళకు చెప్పాం కదా ఇందాక, సో రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ అనేసి స్ట్రాంగ్ అండ్ వీక్ టీమ్. సో మ్యూజికల్ చైర్స్ పెడతారు, బాయ్స్కి సపరేట్గా, గర్ల్స్కి సపరేట్గా. ఎవరైతే ఆ చైర్ మీద కూర్చుంటారో వాళ్ళు బై డిఫాల్ట్ రెడ్ టీమ్కి వెళ్తారు. ఎవరైతే గెలిచిన అంటే రెడ్ టీమ్కి వెళ్ళిన అతను ఆ మిగిలిన టీం మెంబర్స్లో నుంచి ఒక వీక్ కంటెస్టెంట్ని తీసుకెళ్ళేసి వీక్ టీంలో పడేయాలన్నమాట. సో ఇది టాస్క్. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్లో ఏంటంటే ఫస్ట్ రౌండ్లో వచ్చేసి గాయత్రిని సంచాలకులుగా పెట్టారు. గాయత్రిని సంచాలకులుగా పెట్టినప్పుడు అంటే మనకు కెమెరా చూపించే యాంగిల్లో రోహిత్ కనపడతాడు, అండ్ బ్యాక్ సైడ్ అంటే ఇంకో సైడ్ చూపించినప్పుడు అమన్ కనపడతాడు అనమాట. సో అమన్కి ఇది కూడా ఒక పాయింట్ అయ్యిండొచ్చు, ఎందుకంటే కొంచెం 60 to 70% అమ్మనే కూర్చున్నట్టు నాకు కనపడింది. బట్ ఏంటంటే ఫస్ట్ అమ్మాయి అమ్మన్ అనే చెప్పింది, ఎవరు గాయత్రి అమ్మన్ అని చెప్పింది. తర్వాత జ్యూరీ మెంబర్స్ చెప్పడం వల్ల రోహిత్ పేరు మార్చింది అనమాట. తన డెసిషన్ చేంజ్ చేసుకుంది. సో ఇది కూడా ఒక పాయింట్ అయ్యిండొచ్చు అమ్మన్ ఫైర్ అవ్వడానికి, అమ్మన్ రైజ్ అవ్వడానికి. సో ఓకే, రోహిత్ వచ్చాడు. రోహిత్ వచ్చిన తర్వాత రోహిత్ ఏంటంటే బై డిఫాల్ట్ రామకృష్ణను వీక్ కంటెస్టెంట్గా సెలెక్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే మనోడు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు, కొంచెం క్లారిటీగా లేడు, అది ఇది నా పాయింట్ తోటి ఇచ్చాడు. రామకృష్ణ కూడా ఏమి ఎక్కువ మాట్లాడకుండా ఓకే నన్ను నేను నిరూపించుకుంటాను, నేను చెప్పుకుంటాను అని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు వీక్ కంటెస్టెంట్లోకి వచ్చేసరికి రామకృష్ణ వెళ్ళాడు, అండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్లోకి వచ్చేసరికి రోహిత్ వెళ్ళాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి గర్ల్స్కి పెట్టారు. గర్ల్స్కు పెట్టినప్పుడు చరణ్ సంచాలకుగా ఉన్నాడు. సో చరణ్ చాలా క్లారిటీగా ఉన్నాడు. బట్ ఈరోజు కొంచెం ఒక మాట తూలినట్టు నాకు అనిపించింది, అది చెప్తా ఏ సందర్భం అనేది. సో చరణ్ సంచాలకుగా పెట్టారు. చరణ్ ఫస్ట్ ఏమంటారు బాగి కూర్చుంది అని. సో బాగి ఫస్ట్ కూర్చుంది, బాగి తర్వాత కూర్చుంది, కానీ ఫస్ట్ సృష్టి కూర్చుంది అని చెప్పాడు.
సృష్టి కాదు. ఝాన్సీ. సో భాగి కూర్చున్నా కానీ ఝాన్సీ ఫస్ట్ బంపు పెట్టింది, అంటే తను కూర్చుంది ఫస్ట్, తర్వాత ఝాన్సీని నెట్టేశారని చెప్పాడు. సో అది కూడా మన క్లారిటీగా వీడియో కూడా చూపించారనమాట. అంటే వీడియో అంటే మన సైడ్ కనపడుతుంటుంది కదా, సో మన సైడ్ కనపడే దాంట్లో ఝాన్సీ ఫస్ట్ కూర్చున్నట్టు అనిపించింది. ఝాన్సీ సెలెక్ట్ అయింది. ఝాన్సీ గాయత్రిని తీసేసింది అనమాట ఫస్ట్. ఝాన్సీ అపూర్వని తీసేసింది. అపూర్వని తీసేసింది అంటే అపూర్వని వీక్ టీంలో వేసింది. సో తన కూడా వీక్ కంటెస్టెంట్గా అపూర్వని తీసేది, దాంట్లో వేసింది. దాంట్లో కూడా అపూర్వ ఏమంటారు డిఫెండింగ్ చేసుకుంది. సో అపూర్వ దగ్గర డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయి, బట్ అటాకింగ్ స్కిల్స్ లేవనిపించింది నాకు పాయింట్. అపూర్వని అయితే వీక్ కంటెస్టెంట్లు వేశారు. ఝాన్సీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్కి వెళ్ళింది. నెక్స్ట్ బాయ్స్కి ఏంటంటే అపూర్వ సంచాలకుగా ఉన్నారు. బాయ్స్కి వచ్చేసరికి అపూర్వ సంచాలకుగా ఉన్నారు. మిథిలేష్ కూర్చున్నాడు. ఇది ఓకే, మొన్నటితో పోలిస్తే ఇవాళ కొంచెం మంచి డెసిషన్ అయితే తీసుకుంది అనిపించింది. సో మిథిలేష్ వచ్చేసరికి చరణ్, సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఫిజికల్గా చరణ్ స్ట్రాంగ్గా లేరు అని చెప్పాడు అనమాట. సో దానికి చరణ్ ఒక పదం వాడాడండి, నేను ఫిజికల్గా లేకపోతే నువ్వు మెంటల్గా లేవా, నీకు బుద్ధి లేదా, నన్ను ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేదు అని చెప్పాడు అనమాట. ఇది రాంగ్ స్టేట్మెంట్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే దీని తర్వాత కూడా మిథిలేష్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఫిజికల్గా హైట్ పరంగా బాడీ పరంగా చూసుకున్నట్లయితే చరణ్ కొంచెం తక్కువ ఉన్నాడు కాబట్టి చరణ్ సెలెక్ట్ చేసుకున్నాడు, అంతేగాని తనది రాంగ్ ఉద్దేశం అయితే కాదు. దానికి ఏమంటారు, చరణ్ ఆ పదం వాడాల్సిన అవసరం లేదు. నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదు అంటే నీకు బుద్ధి లేదు అనడం అనేది రాంగ్ స్టేట్మెంట్. సో ఎందుకంటే అది ఎవరు ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఎవరికి బుద్ధి ఉంది, ఎవరికి ఫిజికల్ స్ట్రెంత్ ఉందని మనం ఇప్పుడు డిసైడ్ చేయలేం. అది ఒక పాయింట్. చరణ్ అక్కడ ఆ పదం వాడకుండా ఉండాల్సింది. మిగతాదంతా ఎపిసోడ్ మొత్తం చరణ్ ఓకే, టూ గుడ్ అనిపించింది నాకు. సో తర్వాత తీసుకున్నట్లయితే గర్ల్స్కి వచ్చేసరికి చరణ్ సంచాలకుగా ఉన్నారు. సృష్టి గెలిచి ప్రియాంకని తీసేసింది. ప్రియాంక వీక్ కంటెస్టెంట్ అని. సో ఇక్కడ పెద్దగా ఏమి కన్వర్జేషన్ ఏం లేదు కానీ, బట్ ఓవరాల్ చూసుకున్నట్లయితే సృష్టి స్ట్రాంగ్ టీంకి వెళ్ళింది, ప్రియాంక వీక్ టీంకి వెళ్ళింది. సో నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ముగ్గురు ఉన్నారు. ఈ టాపిక్ ఇక్కడే మనకు ఎపిసోడ్కు మొత్తం కంటెంట్ వచ్చిందంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లోనే వచ్చిందనమాట. ఆ పాయింట్ ఏంటంటే ముగ్గురున్నారు. ఎవరు, మన దీపక్, హేమంత్ అండ్ అమన్, వీళ్ళు ముగ్గురున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రూల్స్ గురించి మాట్లాడుకుంటే అమన్ది రాంగ్, ఎందుకంటే మనోడు ఇన్సైడ్ ద సర్కిల్లోనే తిరిగాడు, ఇన్సైడ్ సర్కిల్లోనే వెళ్ళి కూర్చున్న తర్వాత దీపక్ కన్సర్న్ రైజ్ చేశాడు. అభి కూడా, అంటే మన అభి ఉన్నాడు కదా, అభి కూడా అదే కన్సర్న్ రైజ్ చేశాడు అనమాట. అభిజిత్ కూడా అదే కన్సర్న్ రైజ్ చేశాడు. సో అదేంటంటే అమన్ ఇన్సైడ్ ద సర్కిల్లో నుండి వెళ్ళి కూర్చున్నాడు అని చెప్తాడు. తర్వాత అమన్ వచ్చేసరికి సంచాలకుడేషన్ ఈజ్ ఫైనల్ అని చెప్తాడు. తర్వాత వచ్చేసరికి సంచాలకు ప్రియాంకని పెట్టారు. ప్రియాంక వచ్చేసరికి నేను అమన్కే ఇస్తున్నాను, సో అది ఇది అని చెప్పారనమాట. ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడాల. ఇక్కడ దీపక్ వచ్చేసరికి అక్కడ నిలబడి ఉన్నాడు కదా, అక్కడ కూర్చున్న వాళ్ళల్లో మిథిలేష్ లేచి బ్యాక్ సైడ్ లో దీపక్ వచ్చేసరికి స్ట్రాంగ్ టీమ్ కు రోహిత్ వెళ్ళాడు కదా, నేను ఆపోజిట్ రోహిత్కి వెళ్ళాలి అండ్ వీక్ టీంకి వెళ్ళాలని వాంటెడ్గా ఆడినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే తను అలాగే మాట్లాడాడు అని కూడా చెప్పాడు. సో దీపక్ కూడా యాక్సెప్ట్ చేశాడు. దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అమన్ వచ్చేసరికి నాకు ఇంతకు ముందు రౌండ్స్లో కూడా ఇలాగే జరిగింది, సో నన్ను బ్యాట్ చేస్తున్నారు బయట, ఎందుకంటే బ్యాక్ ఎండ్ స్టేజ్లో రోహిత్ వర్సెస్ అమన్ మధ్య పైల్వాన్ గేమ్ జరిగింది కదా, ఆ గేమ్లో అమన్కు ఫేవర్గా చేశారు కదా. సో బ్యాక్ స్టేజ్లో అపూర్వ వీళ్ళందరూ అనుకుంటున్నారంట, ఏమనంటే టీం అంతా కలిసి అమన్కి ఫేవర్ చేస్తున్నారు, రోహిత్కి అన్యాయం జరిగిపోయింది, రోహిత్కి ఇలా జరిగింది అలా జరిగింది అని మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. ఈ తర్వాత అపూర్వ లేచి గట్టిగా వాదించడం అయితే స్టార్ట్ చేసింది. సో అది ఇది అని చెప్పడం, అమన్ కూడా గట్టిగా మాట్లాడాడు. ఫైనల్గా అమన్ ఒక పదం వాడాడు, షటప్ అని ఒక పదం వాడాడు అనమాట. నాకు అదేం బూత్ పదం అనిపించినట్టు నాకు అలా అనిపించలేదు, ఎందుకంటే తను మాట్లాడుతూనే ఉంది. సో అందుకని మేబీ పాయింట్ ఆఫ్ వ్యూలో షటప్ అన్నాడు. ఇద్దరి మధ్య ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే తిన మైండ్లో ఇవి రన్ అవుతున్నాయి అనమాట. ఫస్ట్ రౌండ్లో కూడా అదే జరిగింది. ఫస్ట్ రౌండ్లో రోహిత్కి ఇచ్చారు. మొన్న పైల్వాన్ టాస్క్లో వచ్చేసరికి రోహిత్ గెలిచాడని చెప్పి ఫైనల్గా ఇతనికి డిసిషన్ మార్చిన తర్వాత రోహిత్కి సింపతి క్రియేట్ అయింది, ఇతను బ్యాడ్ అయ్యాడన్న పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవన్నీ మైండ్ సెట్లో ఉండడం వల్ల
మేబీ అమన్ అలా ఫైర్ అవ్వడంలో కూడా ఒక పాయింట్ అయ్యుండొచ్చు. సో దాన్ని తప్పు పట్టలేము, ఎందుకంటే వాళ్ళు ఎవరి పాయింట్ వాళ్ళు మాట్లాడాలా, ఎవరి పాయింట్ అక్కడ పెట్టాలా, పెట్టకపోతేనే రాంగ్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో సో ఇలాగా అసలు ఒరిజినల్ డిస్కషన్ అనేది దీపక్ వర్సెస్ మిథిలేష్ మధ్య జరుగుతుంటే మధ్యలో అమన్ వర్సెస్ అపూర్వ అయిందనమాట. అపూర్వ మళ్ళీ స్టేజ్ దిగి రావడము, నువ్వు సంచాలక్ కాదు కదా, నువ్వెందుకు రావడము, అండ్ మధ్యలో స్టిల్ వేసి అసలు నువ్వు సంచాలక్ కాదు కదా, ఇప్పుడు నువ్వు ఈ టాస్క్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాము. తర్వాత జ్యూరీ మెంబర్స్ వాళ్ళు ముగ్గురు కలహించుకొని అంటే ఇన్వాల్వ్ అయ్యి సో అందరిని ఆపేసి యాక్చువల్గా ఆగండి, అసలు ఒరిజినల్ డిస్కషన్ మిథిలేష్ వర్సెస్ దీపక్ కదా, అదేంటి. సో దీపక్ యాక్సెప్ట్ చేశాడు, దట్స్ ఇట్, అయిపోయింది కదా అనగానే సో అయిపోయింది. వాంటెడ్గా వెళ్ళడా అనేది తన పాయింట్. ఎందుకంటే ప్రేక్షకులు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ నచ్చితే వాళ్ళకి ఓటేస్తారు, క్యారెక్టర్ నచ్చకపోతే ఓటేయరు కదా. సో ఆబ్వియస్లీ ఇదే జరుగుతుంది. కానీ ఇంకొకటి కూడా చూసుకోవాలా, మీరు జ్యూరీ మెంబర్ సెలక్షన్లో కూడా మీరు హౌస్లోకి వెళ్తారు, ఇది మర్చిపోతున్నట్టున్నారు వాళ్ళు. అది కొంచెం గుర్తు చేద్దామని చెప్తున్నా ఈ పాయింట్. ఓవరాల్గా చూసుకున్నట్లే ఈ గొడవ అయితే సర్దుమణిగింది. అల్టిమేట్గా చూసుకున్నట్లయితే అమన్కి ఇచ్చేసింది ప్రియాంక సంచాలక్ డిసిషన్ పరంగా. అమన్ స్ట్రాంగ్ టీంకి వెళ్ళాడు అండ్ బై డిఫాల్ట్ వీళ్ళిద్దరు బ్లూ టీంకి వెళ్ళారు. లాస్ట్లో వచ్చేసరికి లేడీస్ ముగ్గురు ఉన్నారు, గాయత్రి, భాగి అండ్ మన ఎవరు రాజకుమారి. సో రాజకుమారి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు ఏంటంటే వీళ్ళ ముగ్గురులో సో రాజకుమారి గారు అయితే కూర్చున్నారు. లాస్ట్లో వచ్చేసరికి భాగి కూర్చుంది. లాస్ట్ బై డిఫాల్ట్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, బ్లూ టీంకి వెళ్ళారా, మళ్ళీ గేమ్ ఆడారు. ఒక నిమిషం ఉండండి. రాజ్కుమార్ గాయత్రి గారిని వీక్ టీంకి ఇచ్చేసారు. ఫైనల్గా శాలిని ఉంది. సో ఫైనల్గా శాలిని వర్సెస్ భాగి మధ్య జరిగింది. శాలిని గెలిచింది అనమాట. శాలిని రెడ్ టీంకి వెళ్ళింది అండ్ భాగి బ్లూ టీంకి వెళ్ళింది అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెడ్ టీంలో 7 ఉన్నారు, బ్లూ టీంలో 8 మంది ఉన్నారు. ఈ బ్లూ టీం వచ్చేసరికి బ్లూ టీంలో ఈ 8 మందిలో ఒకరిని తీసేయాలా, ఆ తీసేసిన పర్సన్కి ఎల్లో కార్డు ఇవ్వాలా. సో ఎల్లో కార్డు అనేది జ్యూరీ మెంబర్స్ దగ్గరే ఉంటుంది కదా, కానీ ఈసారి డిసైడ్ చేసేది రెడ్ టీం అని చెప్పేసి రెడ్ టీంకి ఇచ్చారు. రెడ్ టీం అంతా మాట్లాడుకొని గాయత్రి గారిని గేమ్ నుంచి అవుట్ చేశారు. అటు సైడ్ ఇటు సైడ్ బ్యాలెన్స్ చేశారు అనమాట. సో గాయత్రి గారిని ఎందుకు ఎలిమినేట్ చేశామనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. శాలిని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ముందుకు వచ్చేసి. సో ఆబ్వియస్లీ కొంచెం ధైర్యంగా మాట్లాడితే కొంచెం కంటెంట్ వస్తుంది, నువ్వు ఎవిడెంట్గా కనపడుతుంటావు, సో ప్రేక్షకులు నేను చూస్తూ ఉంటారు కాబట్టి మోస్ట్లీ అమ్మాయి రావడం కూడా అమ్మాయికి ప్లస్ అనమాట. ఈ ఎపిసోడ్ మొత్తం మీదకి అది ఒకటి ప్లస్ అయింది. గాయత్రి గురించి చెప్పారు, ఎక్కడైతే ఈ మ్యూజికల్ చైర్స్ ఉన్నాయి, మ్యూజికల్ చైర్స్లో తనకు ఛాన్స్ ఉన్నా కానీ తన హైట్ డిసడ్వాంటేజ్ అని చెప్పేసి తప్పుకుంది. మ్యూజికల్ చైర్స్లో వాంటెడ్గా తను కంటెంట్ అంటే తన దగ్గర విషయం ఉన్నా కానీ తన ఎఫర్ట్స్ పెట్టలేదు. అండ్ హైట్ డిసడ్వాంటేజ్ అని చెప్పి తప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్క టాస్క్లో కొంతమందికి షార్ట్గా ఉన్న వాళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది, లాంగ్గా ఉన్న వాళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది. బట్ ఇక్కడ తన పాయింట్ ఏంటంటే క్లారిటీగా చెప్పేసింది అనమాట శాలిని, ఇది గ్రూప్ డిస్కషన్ అనేసి. సో గాయత్రిని ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎల్లో కార్డు ఇచ్చారు, గాయత్రికి ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటంటే ఆ గ్రూప్స్కి సంబంధించిన కెప్టెన్స్ సెలెక్ట్ చేయడం. ఆబ్వియస్లీ ఇటు సైడ్ రెడ్ టీంకి వెళ్ళి రోహిత్ ఉన్నాడు, బ్లూ టీంకి వెళ్ళి దీపక్ ఉన్నాడు. సో దీపక్ వాంటెడ్గా ఫైట్ కావాలని కోరుకుంటున్నట్టు అనిపించింది అనమాట. సో ఒక లీడ్గా వెళ్ళాడు, అటు బ్లూ టీంకి వెళ్ళి రోహిత్ రెడ్ టీం అయ్యాడు. సో ఓవరాల్గా ఇది 7 మెంబర్స్ అయ్యారనమాట. తర్వాత టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. టాస్క్ ఏంటంటే వాళ్ళందరినీ కలిపి లాక్ చేస్తారండి. అంటే రోప్ ఉంటుంది కదా, రోప్కు అందరినీ కలిపి లాక్ చేస్తారు. మొత్తం అందరినీ లాక్ చేసేసిన తర్వాత కీస్ ఉంటాయి, టేబుల్స్ మీద కీస్ ఉంటాయి. రెడ్ టీంకు రెడ్ టేబుల్, బ్లూ టీంకు బ్లూ టేబుల్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇస్తారనమాట. నెంబర్ మీద నిలబడ్డ తర్వాత వాళ్ళందరినీ అందరినీ కలిపి ఒక రోప్ కట్టేసిన తర్వాత లాక్స్ తీసుకొని తాళాలు తీసుకొని ఈ తాళం చెవి తీసుకొని అక్కడికి వెళ్ళి కూర్చోవాలా. ఏ గ్రూప్ అయితే ఫస్ట్ కూర్చుంటారో ఆ గ్రూప్ విన్ను. గెలిచిన గ్రూప్ నుంచి ఓట్ అపీల్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే MVP ఎవరైతే ఉంటారో MVPకి ఓట్ అపీల్ కూడా ఉంటుంది. అంటే 2 ఓట్ అపీల్స్ ఉంటాయి అనమాట ఎవ్రీడే. 6 days ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాం కాబట్టి 6 days ఉంటాయి. 6 days ఓట్ అపీల్స్ ఉంటాయి. 6 days ఓట్ అపీల్ చేసుకునే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రేక్షకులను కలిసే అవకాశం ఉంటుంది. స్క్రీన్ స్పేస్
ఒరిజినల్గా చెప్పాలంటే స్క్రీన్ స్పేస్. ప్రేక్షకులు కలవాలంటే నీ గేమ్ బాగుంటే చాలు, నువ్వు ఓటు అప్పీల్ కూడా చేయాల్సిన అవసరం లేదు, నీ స్క్రీన్ స్పేస్ వస్తుంది అనమాట. అది నా పాయింట్. సో రోహిత్ వాళ్ళ టీం ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు స్టార్ట్ చేశారు. రోహిత్ వాళ్ళ టీం చాలా బాగా స్ట్రాటజీ వేసుకున్నారు. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నారు. అమన్, మిథిలేష్, రోహిత్, వీళ్ళు ముగ్గురు డివైడ్ అయిపోయారు మూడు మూడు లొకేషన్స్. తర్వాత లేడీస్ కూడా మంచి స్ట్రెంత్ చూపించారు. అండ్ ఇక్కడ చెప్పాల్సింది సృష్టి చాలా బాగా ఆడింది, ఫెయిర్గా ఆడింది వన్ ఆఫ్ ద సందర్భంలో, అది కూడా నేను చెప్తా. అండ్ బ్లూ టీంకి వచ్చేసరికి వాళ్ళు కొంచెం స్ట్రాటజీ మిస్ అయ్యారా అన్న పాయింట్ తోటి అనుకున్నాను అనమాట. ఎందుకంటే రామకృష్ణ, దీపక్ ఉన్నాడు, అండ్ కొంచెం ఫిజికల్ స్ట్రాంగ్గా ఎవరు లేరు కాబట్టి చరణ్ కూడా ఉన్నాడు. చరణ్ పెద్దగా ఏం లేదు కాబట్టి లేడీస్, మిగతా వాళ్ళు లేడీస్ అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రోప్ కట్టేసిన తర్వాత గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఆ గేమ్ చూస్తుంటే ఏంట్రా నాయనా ఇలా ఉంది, ఇలా జరుగుతుందని అనిపించింది అనమాట. అంటే ఒక గజిబిజి గందరగోళంగా ఉంది. ఒక 14 మంది గ్రూప్గా వచ్చి ఒకరినొకరు లాక్కుంటా చేసుకుంటా ఇది ఉంటే కొంచెం కన్ఫ్యూజనింగ్గా ఉంది. బట్ జ్యూరీ మెంబర్స్ స్టేజ్ మీదకి వెళ్ళి అండ్ బిందుమాధవి గారు, రోహిత్ 2 చేతులతో రోప్ లాగడం చూసిందనమాట. సో టాస్క్లో మెయిన్ పాయింట్ ఏంటంటే రోప్ లాగకూడదు చేతితోటి అనేది టాస్క్. బట్ రోహిత్ రోప్ లాగాడు అనేసి పాస్ చేశారు. మళ్ళీ రీస్టార్ట్ చేశారు. రీస్టార్ట్ చేసిన తర్వాత రెడ్ టీమ్ వాళ్ళ స్ట్రాటజీని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత శివసృష్టి మళ్ళీ పాజ్ చేశారు. శివసృష్టి ఎవరైతే ఉన్నారో ఆవిడ లాక్ అనేది చరణ్ తీసుకెళ్ళిపోయాడు అని చెప్పింది. సో మళ్ళీ అభిజిత్ వచ్చి లాక్ తీసుకొచ్చి ఓకే ఆ లాక్ ఎక్కడ పెట్టమంటారు అది ఇది అంటే టేబుల్ మీద పెట్టమంటారంటే టేబుల్ మీద పెట్టండి పర్లేదండి, స్పోర్టివ్గా తీసుకుంది అనేసి అభిజిత్ కూడా లాస్ట్లో ఆవిడకి MVP ఇచ్చినప్పుడు కూడా చెప్పారు. సో ఇది ఓవరాల్గా ఈ టాస్క్లో స్ట్రాటజీ వాడి రోహిత్ టీం అయితే విన్ అయింది. సో ఫస్ట్ వెళ్ళారు దీపక్ అండ్ లాస్ట్కి అపూర్వ వాళ్ళిద్దరు ఉన్నారు, మిగిలిపోయారు. అయిపోయింది ఆగండి అన్నా కానీ వాళ్ళు పాపం వాళ్ళ పని వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. సో టాస్క్ని కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్టున్నారు వాళ్ళు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెడ్ టీం గెలిచింది. రెడ్ టీం గెలిచిన తర్వాత వాళ్ళ సంబరాలు ఇంకా తెలిసిందే కదా, అలా ఉంటుంది. సో ఓటు అప్పీల్ చేసుకోవాలా. ఓటు అప్పీల్ చేయడానికంటే ముందు రాజకుమారి గారిని తన కార్డు వాడతావా అన్నప్పుడు తను రివీల్ చేసింది అనమాట. నాకు తెలుసు ఇలా జరుగుతుంది అనేసి, స్టార్టింగ్లో నేను ఏ టీంకి వెళ్ళినా కానీ ఎవరు గెలిచినా కానీ లాస్ట్కి ఓటు అప్పీల్ చేయాలి కదా, సో ఆ ఓటు అప్పీల్ చేసిన వాళ్ళ డిసిషన్ని రివర్స్ చేస్తాను, సో అప్పుడు నాకు ఓటు అప్పీల్ చేసుకోవడానికి వస్తుంది కదా అన్న పాయింట్ చెప్పింది. బట్ నాకు ఇక్కడ ఒకటి చెప్పాలనిపించింది అనమాట. విన్నింగ్ టీంలో ఉంది పర్లేదు, బట్ నువ్వు అర్హురాల్వి కాకుండా నీ దగ్గర ఫైర్ కార్డు ఉంది కదా అని నువ్వు ఒక డెసిషన్ని రివర్స్ చేసి నువ్వు ఓటు అప్పీల్కి వెళ్తే అది నీకే నెగిటివ్ అవుతుంది అనేది నా ఫీలింగ్. సో ఇవాళ విన్నింగ్ టీంలో ఉంది, బట్ అంత ఎవిడెంట్గా కనపడినట్టు అనిపించలేదు. బట్ ఆ అమ్మాయి రాజ్కుమార్ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే ఓటు అప్పీల్ చేయాలని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నట్టు అనిపించింది అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓటు అప్పీల్ అనేది రాజ్కుమార్కి వచ్చింది. రోహిత్ని పిలిచారు. రోహిత్ని పిలిచిన తర్వాత రోహిత్ కూడా ఈ స్ట్రాటజీలన్నీ మైండ్లో ఉంటాయి కదా, అన్ని సెలెక్ట్ చేసుకోకుండా శివసృష్టిని సెలెక్ట్ చేసుకున్నాడు. శివసృష్టిని బాగా ఆడింది. సో లేడీస్ కూడా వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు కాబట్టి ఐఎమ్ గివింగ్ శివసృష్టి అన్నాడు రోహిత్. సో ఆబ్వియస్లీ డిసిషన్ చేంజ్ చేసింది రాజకుమారి, తను ఓటు అప్పీల్కి వెళ్ళింది. సో అంటే తన ఓటు అప్పీల్లో ఇలా చెప్పింది అనమాట, ఒక సాధారణ అమ్మాయి కూడా కలలు కనొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని నిరూపించుకోవాలని ఉంది. సో మీ ఓటు అనేది నాకు వేయండి, నాకు మీ సపోర్ట్ ఉండాలి అని ఓటు అప్పీల్ చేసుకుంది. టూ కూడా అనిపించింది. తర్వాత నెక్స్ట్ MVP ఉంది కదా, సో MVP వచ్చేసరికి బాగా డిస్కస్ చేసుకున్నారు, చాలా చేసుకున్నారు. నేను రోహిత్కి వస్తుంది అనుకున్నా, బట్ శివసృష్టికి ఇచ్చారు. సో అక్కడ ఛాన్స్ రాజకుమారి గారు మీ డెసిషన్ రివర్స్ చేసింది కాబట్టి మేము రివర్స్ డెసిషన్ మళ్ళీ రివర్స్ చేస్తున్నాం అనేసి సర్కిల్ లాగా అనమాట. సో శివసృష్టి, రాజకుమారి, మళ్ళీ శివసృష్టి ఇలా రివర్స్ చేశారనమాట. సో శివసృష్టి ఓటు అప్పీల్ వచ్చింది. సో శివసృష్టి అర్హురాలు అనేది నా పాయింట్. బట్ శివసృష్టి కంటే కెప్టెన్గా ఉండి స్ట్రాటజీతో మాట్లాడి చేసింది కాబట్టి రోహిత్ కూడా అర్హుడు. బట్ ఇక్కడ కోసం మెరిపోయిందంటే రోహిత్కి ఎల్లో కార్డు ఇచ్చారు. అక్కడ రూల్స్ అతిక్రమించినందుకు అని, కేవలం రూల్స్ అతిక్రమించినందుకని ఎల్లో కార్డు ఇచ్చారనమాట. బట్ ఇక్కడ అమన్ కూడా రూల్స్ అతిక్రమించాడు కదా, మరి అమన్కి ఎందుకు వర్కౌట్, ఎందుకు ఆ నియమం పాటించలేదు? సో రోహిత్కి ఎందుకు ఇచ్చారంటే మోస్ట్లీ ఎందుకంటే మనోడు స్ట్రాంగ్ ఉన్నాడు, బాగా ఆడాడు, మనోడికి ఎల్లో కార్డు ఇస్తే కొంచెం ప్రేక్షకులలో కూడా ఏంట్రా బాబు గేమ్ ఆడినా కానీ వీడికి ఎల్లో కార్డు ఇచ్చారని ఒక సింపతి క్రియేట్ అవుతుంది. సో షో మీద కొంచెం ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో ఇది ఏంటంటే అందరికీ తెలిసిన స్ట్రాటజీనే, ఇందులో కొత్త విషయం అంటే ఏమి లేదు, అందరికీ తెలిసిన స్ట్రాటజీనే. సో రోహిత్కి అయితే సెకండ్ ఎల్లో కార్డు ఇచ్చారు, ఇంకొక ఎల్లో కార్డు వస్తే ఎలిమినేట్ అనమాట. సో అలా పోనివ్వర్లే, ఎందుకంటే రోహిత్ ఈజ్ అన్
యాజ్ ఆఫ్ నౌ ద బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 అనేది నా అభిప్రాయం. సో ఓవరాల్గా ఇది. సో టాస్క్లు అయితే అయిపోయినాయి. ఇవాళ మొత్తం ఫిజికల్ టాస్క్ అయిపోయింది అండ్ ఫైర్ కార్డ్ అయిపోయింది కదా. సో రోజుకు ఒక ఫైర్ కార్డ్ అయిపోతుంది. సో ఆ ఫైర్ కార్డు వాళ్ళు ఏ రోజైతే అనౌన్స్ చేస్తారు ఈ ఫైర్ కార్డ్ ఇవాళ వాడాలి అని, ఆ రోజు వాడితే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఆ రోజు వాడకపోతే అది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఇది ఒక పెద్ద లాజిక్. సో ఆబ్వియస్లీ వాడుకోవాలి కాబట్టి రాజకుమారి వాడుకోవడంలో తప్పు లేదు. తన అర్హురాలు కాదా అనేది ప్రేక్షకుల నిర్ణయానికి వదిలేస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఫైనల్గా ఒక బ్రాండ్ ప్రమోషన్ టాస్క్ గోల్డ్ డ్రాప్ వాళ్ళది సంబంధించిన టాస్క్ అయితే నడిచింది. సో ఆయిల్ పట్టుకుంటుంది, లైట్గా ఉంటుంది అనేసి టాస్క్ పెట్టారు. బాగి అండ్ గాయత్రి ఇద్దరు గెస్ చేశారు. ఆ వడలలో ఆయిల్ లేని దాన్ని గెస్ చేశారనమాట. సో ఓకే, ఓవరాల్గా ఇది ఎపిసోడ్ అండి. ఈ రోజు ఎపిసోడ్లో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అమన్ వర్సెస్ అపూర్వ మధ్య గొడవలు తప్పెవరిది అండ్ మిథిలేష్ వర్సెస్ దీపక్ మధ్య జరిగిన గొడవలు తప్పెవరిది అండ్ రోహిత్కి అన్యాయం చేశారా, వాంటెడ్గా తొక్కేశారా అన్న పాయింట్. ఫస్ట్ ఓట్ అపీల్ చేసిన రాజకుమారి గారు తను తీసుకున్న డెసిషన్ అనేది కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.